నమస్తే. ప్రస్తుతం మనం అసెంబ్లీ ముందున్నటువంటి గన్పార్క్ చేస్తున్నాము. సో నేషనల్ హెరాల్డ్ కేసులో అటు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని అక్రమంగా ఇరికిచ్చారు, అక్రమంగా కేసు పెట్టారు, ఈడీ ఛార్జ్ షీట్లో పేరు దాఖలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఇవాళ దేశవ్యాప్తంగా ఇక ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు సనత్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కోటా నీలిమ గారు. నీలిమ గారు, ఎట్లా చూస్తారు ఈ కేసుల విషయం? గతంలో సైతం ఇదే విధంగా ఇబ్బందులు, ఇప్పుడు ఎట్లా చేస్తుంది? ఇప్పుడు మీరు చూస్తున్నది కక్షపూరితమైన పాలిటిక్స్. ఇలాంటి రాజకీయాలు ఈ దేశంలో తీసుకొచ్చింది బీజేపీ పార్టీ. ఈడీని, సిబిఐని వాళ్ళ వశంలో చేసుకుని ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి, ఇన్వెస్టిగేషను ఒక క్రైమ్ని అరికట్టే ఇన్స్టిట్యూషన్స్ ఇవి. వీటిని వశంలో తీసుకుని పాలిటిషియన్స్కి పాలిటిక్స్లో యూజ్ చేసింది బీజేపీ పార్టీ. ఆ క్రమంలోనే ఈ రోజున మీరు చూస్తున్నారు మన అగ్రనేతలు సోనియమ్మ అలాగే రాహుల్ గాంధీ గారు వీళ్ళ పేరుల్ని నేషనల్ హెరాల్డ్ కేసులో వీళ్ళు లాగి పెట్టారు. దీంట్లో అందరికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మొత్తం దేశంలో ప్రతి సామాన్యుడు అన్యాయాన్ని ఎదుర్కొంటారు. వాళ్ళు ఈ రోజున చూస్తున్నది ఏంటంటే మా ఫైట్, కాంగ్రెస్ ఫైట్ ఈ అన్యాయంకి అగెన్స్ట్గా ఎలా ఉంటుంది. అందుకనే మా పిలుపు మొత్తం దేశంలో ప్రజలందరికీ, ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో, ఎవరైతే ఇలా పీడించబడుతున్నారో మీరు చూడండి, కాంగ్రెస్ నేతలు ఎవరైతే మీకోసం ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి అగెన్స్ట్గా బీజేపీ ఏం చేస్తుంది. మా పిలుపు ఇవాళ అందరికీ, ఎవరైతే మహిళలు ఉన్నారో, రైతులు ఉన్నారో, దళిత బంధువులు ఉన్నారో అందరికీ మా పిలుపు, ఆ అన్యాయాన్ని సైలెంట్గా భరించొద్దు. మేము ఉన్నాం మీతో. ఎలా అయితే మేము మా అగ్రనేతల కోసం ఫైట్ చేస్తున్నామో ఆ ఫైట్ మీ అందరి ఫైట్, ఒక నిజం కోసం ఈ ఫైట్. ఆ కేసు కూడా మీరు చూశారు, దాంట్లో ఏ రకమైన ఫ్యాక్ట్స్ లేవు. చేసిన ఛార్జెస్ పిఎంఎల్ఏ సెక్షన్స్ దాని మీద అప్లై అవ్వవు. అయినా కూడా తప్పులు కేసులు పెట్టి ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అన్నది మీరు అడగాలి. ఈ కక్ష ఎందుకు? మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఈ సమయంలో తెర మీదకి రావడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? నేను అదే అన్నాను, ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న మీరు అడగాలి. దానికి ఆన్సర్ సింపుల్. ఎందుకంటే కాంగ్రెస్ ఒక నిజం కోసం ఏదైతే ఫైట్ చేస్తూనే ఉందో ఎన్నో ఏళ్లగా, ఈ రోజు గెలుపు వైపు వెళుతుంది. ఎంతోమంది ప్రజల్లో ఈ మాట మేము అంటున్నామో ఈ మాట ఎంతోమంది ప్రజల్లో ఆల్రెడీ ఉంది. అది చూడలేక అది ఆపటానికి ఇది ఒక ఉద్యమాన్ని ఏదో రకంగా ఆపటానికి ఈ కేసు పెట్టారు. బీజేపీకి తెలీదు కాంగ్రెస్ గురించి. ఎంతోమందిని ఎన్నో రకాలుగా మేము భరించిన పార్టీ ఇది. అయినా నుంచునున్నాం. ఎందుకు? మాకు ఈ దేశం అంటే ప్రేమ, సామాన్య జనులంటే ప్రేమ, అన్యాయం అక్రమం అగేన్స్ట్ పని చేయటం మా డిఎన్ఏలో ఉంది. కాబట్టి బీజేపీ వాళ్ళు ఏం చేసుకుంటే చేసుకోండి, మేము ఫైట్ చేస్తాం. మా నేతల ముందరకు వెళ్ళే ముందర వాళ్ళు మాతో ఢీకొనాలి. మేము నుంచునున్నాం ఇక్కడ మా నేతలు ఎదుర్కొండా. మా నేతలకి, మా అగ్రనేత సోనియమ్మ, ఎవరైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ వేపు వెళ్లే ముందర మొత్తం తెలంగాణ నుంచునుంటుంది. టచ్ కూడా చేయలేరు. మీరేమో అక్రమంగా మోడీ కేసులు పెట్టిస్తున్నాడు, కేంద్ర ప్రభుత్వం పెట్టిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వము ఈడీకి మాకు సంబంధం ఏంటి, చట్టం తన పని తాను చేసుకోపోద్దని వాళ్ళు చెప్తున్నారు. ఏది జెన్యూన్ అనుకో? మొదటిసారి కాదు. ప్రజలు ప్రతిరోజు న్యూస్లో చదివేది, టీవీలో చూసేది ఏంటి, ఎక్కడన్నా ఎవరినన్నా బెదిరించాలి అంటే ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ని యూజ్ చేస్తారు. ఎవరినన్నా ఎక్కడన్నా లొంగ తీసుకోవాలి అంటే ఈ ఈడీ, సిబిఐ వీటన్నిటిని యూజ్ చేస్తారు. మరి అక్కడ అలా యూజ్ చేసి బీజేపీ అంటే ఒక రకంగా చూస్తే బీజేపీ సైడ్ పార్టీలాగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటే సడన్గా వాళ్ళు ఈ రోజున న్యూట్రల్గా అవుతారని ఎలా అంటాం మనం? ఏ రకంగా కూడాను ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఎప్పుడూ కాంగ్రెస్ హయాంలో, కాంగ్రెస్ గవర్నమెంట్స్లో ఎన్నో రకాలుగా అవినీతిని అరికట్టి మొత్తం దేశంలో సిస్టమ్ని క్లీన్ చేసి వాటి కోసం యూజ్ చేసిన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వాళ్ళ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ టైంలో కాంగ్రెస్ హయాం, కాంగ్రెస్ గవర్నమెంట్స్ కింద సిబిఐ ఆఫీసర్స్ కానీ, ఈడీ ఆఫీసర్స్ కానీ. ఈరోజు వాడికి చెడ్డ పేరు ఎందుకు వస్తుంది? ఎందుకంటే ప్రతిసారి గవర్నమెంట్ వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకొని వాళ్ళని పొలిటికల్ ఇలాంటి కక్షల కోసం యూజ్ చేస్తున్నారు. కక్షల కోసం యూజ్ చేయబడే ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చూస్తే బాగా బాధగా ఉంది నిజం చెప్పాలంటే. మీ ఫైట్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది? ఎప్పటి వరకు అయితే న్యాయం జరగదో అప్పటి వరకు కాంగ్రెస్ ఫైట్ కంటిన్యూ అవుతుంది.
మా అగ్రనేతల పేర్లు ఎలా తీసుకున్నారు అనే ఒక కోపం, ఒక ఆక్రోషం అంటారు చూడండి, అది మా అందరిలో ఉంది ఈ రోజున. కాబట్టి వాళ్ళతో మేము నుంచునున్నాం. ముందర మాతో డీల్ చేయాలి. వాళ్ళ దాకా వెళ్ళాలంటే మేము ముందరున్నాం. రైట్, ఇది మొత్తం మీద సోనియా రాహుల్ని అరెస్ట్ చేయాలన్నా, జైలుకి పంపించాలన్నా ముందు మమ్మల్ని ఢీకొనాలి. సో మా నాయకులను టచ్ చేసే ముందు మమ్మల్ని టచ్ చేయాలంటూ మరి కోటా నీలిమ చెప్తుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా హైదరాబాద్ ఈడీ ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉన్నారు. పిసిసి ఆధ్వర్యంలో ధర్నాకు ఇవాళ వాళ్ళు పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలామంది నాయకులు తరలి వచ్చి కూర్చొని ధర్నాలో ఇక సోనియా రాహుల్ గాంధీకి మద్దతు తెలుపుతూ ఈడీ ముందు ఈడీ డౌన్ డౌన్, మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. చూద్దాం ఈ కేసు ఎక్కడి దాకా వెళ్తుంది, ఎటువంటి పరిణామాలకు దారితీయబోతుందో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.